Hello friends, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ AI క్రియేటివ్ వర్క్స్ అండ్ వెల్కమ్ టు కంప్లీట్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఇన్ తెలుగు. నన్ టైప్ చూసాం కదా. ఇప్పుడు పైథాన్లో ఉన్న న్యూమరిక్ టైప్స్ ఏందో చూద్దాం. సో వచ్చేసి 3 ఉంటాయి. ఒకటి ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్. ఈచ్ వన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇంటీజర్ వాల్యూస్ ఏందో చూద్దాం. ఇంటి వాల్యూ అంటే ఏం లేదు, ఏదైనా నెంబరు ఆ నెంబర్కి డెసిమల్ వాల్యూస్ లేకుండా, పాయింట్ వాల్యూస్ లేకుండా ఉంటే దాన్ని ఇంటీజర్ వాల్యూ అంటారు. ప్రాక్టికల్గా చూద్దాం ఇంటీజర్ వాల్యూస్ ఎలా డిక్లేర్ చేస్తాం, వాటి టైప్ ఎలా చెక్ చేస్తాం చూద్దాం. ఓపెన్ యువర్ ఐడియల్లీ. సో ఇక్కడ నిన్న తీసుకున్నట్టే ఇవాళ కూడా సమ్ ఏ ఈక్వల్ టు 10 అనే వాల్యూ తీసుకున్నాను. సో ఈ వాల్యూకి నేను ఫ్రాక్షన్స్ ఏమి ఇవ్వలేదు. సో ఇప్పుడు నేను చూసాను అనుకోండి, టైప్ ఆఫ్ ఏ అంటే ఇది చెప్తుంది నాకు ఈ టైపు ఇంటీజర్ టైపు. సపోజ్ నేను బి తీసుకున్నాను అనుకోండి, బి ఈక్వల్ టు సమ్ 20 అని తీసుకున్నాను. సో ఇప్పుడు నేను టైప్ ఆఫ్ బి అంటే ఇది కూడా మనకి 20 ఇది కూడా మనకి ఇంటీజర్ వాల్యూస్ అనేది చూపిస్తుంది. సో ఇలాగా టైప్ అనేది ఉంటుంది అన్నమాట. పైథాన్లో టైప్ అనేది ఇంటర్నల్ కీవర్డ్. అది ఏ టైపు మనం డిక్లేర్ చేసిన వేరియబుల్ ఏ టైపు తెలుసుకోవడం కోసం ఈ టైప్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం టైప్ యూజ్ చేయగానే ఇది ఇంటి వాల్యూ, ఇది ఇంటి వాల్యూ అని చూపిస్తుంది. ఎందుకంటే దీనికి ఫ్రాక్షన్స్ ఏమి లేవు కాబట్టి ఇది ఇంటీజర్ వాల్యూ అని చూపిస్తుంది. ఫ్లోట్ వాల్యూస్ ఎలా ఉంటాయో చూద్దాం. సో ఇది సింపుల్, జస్ట్ ఆపోజిట్ టు ఇంట్. సో ఎనీ హోల్ నెంబర్ విత్ ఎ రిమైండర్, విత్ ఫ్రాక్షన్స్తో ఉన్న హోల్ నెంబర్ని ఫ్లోట్ వాల్యూస్ అంటారు. సో అవి ఎలా ఉంటాయో ప్రాక్టికల్గా చూద్దాం. ఒకవేళ ఫ్రాక్షన్స్ అంటే ఏమవుతాయో చూద్దాం. సపోజ్ సి ఈక్వల్ టు 20.0 అని తీసుకున్నాను. చూడండి ఏమవుతుందో, టైప్ ఆఫ్ సి అన్నాను, చూసారా ఏమొచ్చింది, ఫ్లోట్ వాల్యూస్ వస్తున్నాయి. ఫ్లోట్ అంటుంది, ఒక ఫ్రాక్షన్ ఉన్న ఫ్లోట్ వాల్యూ అని వస్తుంది. కాంప్లెక్స్ వాల్యూస్ అంటే ఏందో చూద్దాం. సో కాంప్లెక్స్ వాల్యూ అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఇమాజినరీ పార్ట్ అండ్ రియల్ పార్ట్ ఉంటుంది. ఇమాజినరీ పార్ట్ మనం పైథాన్లో జేతో డినోట్ చేస్తాం అనమాట. ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం టెర్మినల్లోకి వెళ్ళేసి. సపోజ్ ఇది కాకుండా నేను కాంప్లెక్స్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ కాంప్లెక్స్ వాల్యూస్ ఎలా తీసుకుంటాం. కాంప్లెక్స్ అంటే ఇమాజినరీ పార్ట్, రియల్ పార్ట్ రెండు మిక్స్ అయి ఉండే వాల్యూస్ని కాంప్లెక్స్ వాల్యూస్ అంటారు. ఆ కాంప్లెక్స్ వాల్యూస్ ఎలా వస్తాయంటే, సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిజే, ఏ ప్లస్ నాట్ బి, ఏ ప్లస్ 1జే. ఇక్కడ జే అనేది వచ్చేసి ఇమాజినరీ పార్ట్ అనమాట. ఎక్స్క్లూడ్. ఇప్పుడు నేను ఎక్స్ చూసానంటండి, అవుట్పుట్ ఇలా వస్తుంది అనమాట ఎక్స్లో. సో ఇప్పుడు దీని టైప్ చూస్తాం అనుకోండి, టైప్ ఆఫ్ ఎక్స్. చూడండి కాంప్లెక్స్ నెంబర్స్. సో మోస్ట్లీ కాంప్లెక్స్ నెంబర్స్ మనం ఎక్కువ యూజ్ చేయము. మోస్ట్లీ యూజ్ చేసేది ఇవి మాత్రం యూజ్ చేస్తాం. ఇంటీజర్, ఫ్లోట్ వాల్యూస్ మాత్రం యూజ్ చేస్తాం మనం. అండ్ కాంప్లెక్స్ నెంబర్స్లో ఒకవేళ మీరు కన్నా ఫ్లోట్ వాల్యూస్ యూస్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ చూసారా, ఇక్కడ నేను 10 అనేది ఇవ్వలేదు, బట్ 10 వచ్చింది. 10 ఎలా వచ్చింది, ఇంతకుముందు మనం ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని రాసాం కాబట్టి ఆ ఏని ఇక్కడ నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1జే అంటున్నాను కాబట్టి రియల్ వాల్యూ నాకు ఉంది కాబట్టి అర్లియర్ ఇక్కడ రియల్ వాల్యూ ఇది ఉంది కదా. సో ఆ రియల్ వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది అనమాట. ఆ రియల్ వాల్యూ ప్లస్ ఈ ఇమాజినరీ వాల్యూ రెండు కలిపినానికి కాంప్లెక్స్ వాల్యూ కింద వస్తుంది. మనం కాంప్లెక్స్ వాల్యూస్ ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు అనమాట. ఫ్లోట్ వాల్యూస్ తీసుకోవచ్చు, ఇంటీజర్ వాల్యూస్ రెండు తీసుకోవచ్చు. సో ఏ అనేది మనకి ఇంటీజర్ వాల్యూ కాబట్టి 10 ప్లస్ 1జే యాక్సెప్టబుల్. ఇప్పుడు నేను జెడ్ ఈక్వల్ టు 10.1 ఇక్కడ ఫ్లోట్ వాల్యూ ఇచ్చాను, ఇది రియల్ పార్ట్ ఫ్లోట్ వాల్యూ ఇచ్చాను. సో ఇక్కడ 20 అనేది ఇమాజినరీ పార్ట్ అనమాట, 20జే ఇమాజినరీ పార్ట్ ఇచ్చాను. సో ఇక్కడ చూసారా మనకి అవుట్పుట్లో 10.1 ప్లస్ 20జే యాక్సెప్ట్ చేసింది. సేమ్ లైక్ నేను దీనికి కూడా ఇవ్వచ్చు, ఇస్తే చూసారా ఎలా వచ్చిందో, y ఈక్వల్ టు 10.1 ప్లస్ ఇమాజినరీ పార్ట్కి 20.2జే. సో ఇది కూడా యాక్సెప్టబుల్ అనమాట. అంటే ఇమాజినరీ పార్ట్ మనం ఏ వాల్యూస్ అయినా తీసుకోవచ్చు. దట్స్ ద లిటిల్ స్టోరీ అబౌట్ న్యూమరిక్ టైప్స్ గైస్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ లెసన్.